హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితో గులాబ్ జామున్ చేయబోతున్నాం. ఈ గులాబ్ జామ్ సాఫ్ట్ అండ్ స్పాంజ్లా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ సింపుల్ అండ్ స్వీట్ రెసిపీని తప్పగా ట్రై చేయండి. ఇవి సేమ్ బయట కొన్న గులాబ్ జామ్లా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గులాబ్ జామున్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి హీట్ అయ్యాక 1 కప్పు గోధుమ పిండి వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మధ్యలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు గోధుమ పిండి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. పిండి కొంచెం చల్లారాక 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్నాక ముద్దలా చేస్తే ఈ విధంగా రావాలి. ఒకవేళ ఇలా రాకపోతే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలో సాఫ్ట్గా కలపండి. ఇలా సాఫ్ట్గా కలుపుకుని మూత పెట్టి ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి మనం ఏ కప్తో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్తో పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి బాగా కలపండి. గులాబ్ జామ్ పాకం అనేది స్టిక్కీగా అవ్వాలి. పంచదార కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు వాటర్ని యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వుని యాడ్ చేసినట్లయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇది ఆప్షనల్ మాత్రమే. కుంకుమ పువ్వు అవైలబుల్గా లేకపోతే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాకం ఒక 10 to 15 minutes లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా థిక్ కన్సిస్టెన్సీలో కాకుండా ఈ విధంగా లైట్గా ఇలా స్టిక్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 minutes తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు రౌండ్గా గులాబ్ జామ్ ఎలా అయితే చేస్తామో అలానే చేసి ప్లేట్లో పెట్టుకోండి. గులాబ్ జామ్ సరిగ్గా రాకుండా పగిలినట్లు వస్తే కొద్దిగా పాలు వేసి సాఫ్ట్గా చేయండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై అయ్యాక వీటిని సపరేట్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసి గులాబ్ జామ్ని 1 hour వరకు బాగా పట్టించండి. ఇంతేనండి, స్వీట్ అండ్ టేస్టీగా గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.